ఎస్సీ ఎస్టీ ఫ్రీ కోచింగ్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో ఈ అవకాశాన్ని మాకు ఇవ్వకపోయింటే మేము ఎలా ఉండేవాళ్ళమో మాకు తెలియదు. సో దీంతో పాటు ఈ ఎస్సీ కోచింగ్ ఇవ్వడం వల్ల ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థికి లాభం చేకూరింది. అలాంటి దాంట్లో నేను ఒక మొక్కనని అనుకోవచ్చు. సో ఈ ఎస్సీ ఎస్టీ ద్వారా ఫ్రీ కోచింగ్ తీసుకొని లబ్ధి పొంది ఈ రోజు నేను డిఎస్సి ఉద్యోగం సాధించానంటే కారణం మీ ముగ్గురే సార్. అండ్ ఆల్సో ఈ కోచింగ్ లో ముఖ్య భాగమైన వేరే కోచింగ్ సెంటర్లు ఫస్ట్ ఫేజ్ లో ఉండేటివి సార్. సో దాని తర్వాత మాకు లావణ్య మేడం గారి, తర్వాత విక్రమ్ సార్ గారి చొరవ వలన తిరుపతిలోని నారాయణ డిఎస్సికి రావడం జరిగింది. ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ ఉండే అకామిడేషన్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల మేము ఈ స్థాయికి రాగలిగాము. సో దీని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో నా పేరు కర్నూలు, ఒక మారుమూల ప్రాంతం నుంచి మంత్రాలయం మండలం అనే బూదూరు నుంచి వచ్చాను సార్. ఈ ఊరు నుంచి మా క్యాస్ట్ లో, ఎస్సీ క్యాస్ట్ లో సో నేనే ఫస్ట్ ఎస్జిటి ఉద్యోగం సాధించిన అభ్యర్థినని గర్వంగా చెప్పుకుంటున్నాను. దాని వెనకాల నా కష్టంతో పాటు నారాయణ కోచింగ్ సెంటర్ యొక్క కృషి కూడా చాలా ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీ అద్భుతంగా ఉంది. సో ఫ్యాకల్టీతో పాటు మాకు చదువుకునే వాతావరణాన్ని కల్పించినందుకు, మంచి వాతావరణాన్ని కల్పించినందుకు నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నా లైఫ్ లో ఫస్ట్ సన్మానం నాకు. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సార్. సో మంచి ఇన్స్టిట్యూట్ ని మాకు కల్పించినందుకు లావణ్య మేడం డైరెక్టర్ గారికి అండ్ ఆల్సో డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.